గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. దేవనూరి అటవీ భూములకు సంబంధించి వస్తున్నటువంటి వార్తల్లో వాస్తవం లేదని చెప్పి ఇప్పటికే మాజీ మంత్రిగా డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి కడియం శ్రీహరి గారు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే అనేక ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని తీవ్రంగా ఖండిస్తున్నారు. చాలా తీవ్రమైనటువంటి వ్యవహారం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే భూముల కబ్జాలకు సంబంధించినటువంటి ఆరోపణలు ఎలాంటి అవాస్తవం లేదని చెప్పి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో కొంతమంది ఆ భూములకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి రైతులను కూడా తీసుకొచ్చి వాళ్ళ ముందు ఉంచారు. ప్రస్తుతానికైతే మీడియా ముందు వచ్చినటువంటి కడియం శ్రీహరి గారు వారు ఏం మాట్లాడతారో ఒకసారి చూద్దాం. నమస్తే సార్, ఇప్పటి వరకు ఈ భూములకు సంబంధించి కూడా ఇనుపరాతి గుట్టలు అంటేనే ఎప్పటి నుంచో ఒక సంచలనంగా ఉన్నది. ఇప్పుడు మనకు హనుమకొండ జిల్లాకు ఉన్నటువంటి ఏకైక ఒక లంక్స్ అన్నటువంటి వ్యవహారం చెప్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో ఈ ఆరోపణలు ఎట్లా చూస్తున్నారు సార్ మీరు? దేవనూరు గుట్టలు లేదా ఇనుపరాతి గుట్టలు అటవీ అధీనంలో ఉన్న భూములు ఈ రోజు వరకు కూడా ఒక ఎకరం కూడా ఎవరు కబ్జా చేయలేదు. రెవెన్యూ వాళ్లకు ఫారెస్ట్ వాళ్లకు రైతుల మధ్యన ఒక 43 ఎకరాలకు సంబంధించిన తగాదా ఉన్నది. ఈ రైతులకు పట్టాదారు పాస్బుక్లు ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన ధరణి పాస్బుక్లు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన రైతు బంధు కూడా ఉంది. జాయింట్ సర్వేలో 2 సార్లు కూడా ఇవి వాళ్ళ పట్టా భూములని తేల్చడం జరిగింది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో లేకున్నా అటవీ శాఖ వాళ్ళు ఈ భూములను వాళ్ళ అధీనంలో పెట్టుకుని రైతులను ఇబ్బంది పెడుతున్నారు అనేది చాలా స్పష్టంగా అధికారులు చెప్తున్నారు. నాది లిమిటెడ్ పాయింట్. అటవీ భూములను ఒకవైపు కాపాడుతూనే దాన్ని ఎకో టూరిజంగా డెవలప్ చేయాలని, పట్టాలున్న రైతులకు మాత్రము వాళ్ళ భూమిని వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు సాగు చేసుకునే విధంగా సహకరించాలనేది నా ఆలోచన తప్ప అందులో ఎక్కడ కూడా భూమి కబ్జా కాలేదు, 1000 ఎకరాలు వేరే వారి చేతికి పోలేదు, ఎవరు అక్కడ ఉన్న చెట్లను కొట్టేయలేదు. సార్, ఇప్పుడు 1000 ఎకరాల దగ్గరికి పోయింది, నిన్న వచ్చేసరికి మళ్ళీ 43-50 ఎకరాల విషయాన్ని మాట్లాడుతున్నారు సార్. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే అసలు ఏం జరుగుతుందని మీరు భావిస్తున్నారు సార్? ఏం లేదు, ఒక వ్యక్తి యొక్క ప్రతిష్టను దెబ్బతీయాలని, ఆయన ఇమేజ్ని దెబ్బతీయాలని చేసే శిఖండి రాజకీయాలు ఇవి. నన్ను నేరుగా ఎదుర్కోలేక, నాతో నేరుగా మాట్లాడలేక ఒక పత్రికను ఒక ఛానల్ను అడ్డం పెట్టుకొని నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ పత్రిక పైన, ఆ ఛానల్ పైన, ఆ బీఆర్ఎస్ సోషల్ మీడియా పైన కూడా లీగల్గా చర్య తీసుకోవడానికి నేను వెనకాడను. సార్, ఇప్పుడు డిఎఫ్ఓ వాళ్ళు కూడా, ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా వీళ్ళు ఏం చెప్తున్నారంటే గతంలో లేని రైతు బంధులు కానీ పట్ట పుస్తకాలు కానీ ఈ సంవత్సరం ఎందుకు వచ్చాయన్నటువంటి దాని మీద కూడా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య లెక్క నుంచి వచ్చాయని చెప్పి అంటున్నారు. 2017 50 సంవత్సరాల కింద నుంచి వాళ్ళ దగ్గర పట్టదారు పాస్బుక్లు ఉన్నాయి. మీ ఛానల్ ఒకసారి చెక్ చేయండి. వాడెవడో చెప్పింది మీరు ఎందుకు నమ్ముతారండి? వాళ్ళ దగ్గర పట్టదారు పాస్బుక్లు ఈ సంవత్సరం ఇచ్చినాయా, వచ్చే సంవత్సరం, పోయిన సంవత్సరం ఇచ్చినాయా, 10 ఏళ్ళ కింద ఇచ్చినాయా, 50 ఏళ్ళ కింద ఇచ్చినాయా, అవి మీరు చెక్ చేయండి. 2017 నుంచి రైతు బంధు వస్తున్నది అంటే దాదాపు 7 ఏళ్ళ నుంచో 8 ఏళ్ళ నుంచో వాళ్ళకి రైతు బంధు వస్తుంది. నేను ఇప్పించింది కాదు కదా అది. అప్పుడు ఎమ్మెల్యేగా రాజయ్య గారే ఉన్నారు కదా. కాబట్టి ఇవన్నీ కల్పితాలు, దుష్ప్రచారం. అటవీ భూమిని ఎవడు ఆక్రమించుకుంటలేడు. ఎట్ ద సేమ్ టైం రైతుల యొక్క పట్టా ఉన్న భూములను మాత్రం వాళ్ళకి అప్పగించండి అని అడుగుతున్నాం. అంతే తప్ప ఇది ఇష్యూ అంతా లిమిటెడ్. 43 ఎకరాలకు సంబంధించిన తగాదా ఇది. ఆ తగాదా రైతుల మధ్యన ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మధ్యన ఉన్నది. అది పరిష్కారం చేయమంటున్నాం, అంతే, వేరే ఏం లేదు. సార్, ఇప్పుడు ఈ అంశం ఎట్లాగో మీ పరిధిలో ఉంది కాబట్టి, మీరు నియోజకవర్గ పరిధిలో ఉంది కాబట్టి, ఇప్పుడు ఒక 14 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో ఇప్పుడు దీన్ని ఒక పర్యాటకంగా కూడా ఇప్పుడు దాన్ని పరిరక్షణ దృష్టిలో పెట్టుకొని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని అటవీ శాఖకు 1967లో 3750 ఎకరాలు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను ఇవ్వండి అని ప్రతిపాదించడం జరిగింది. అది ప్రతిపాదన స్టేజ్లోనే ఉన్నది. ఇంతవరకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు దాని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇప్పించి ఆ మొత్తం భూమిని అటవీ శాఖకు అప్పచెప్పి అక్కడ ధర్మసాగర్ రిజర్వాయర్ని కూడా కలుపుకొని దేవనూరు గుట్టలను ధర్మసాగర్ రిజర్వాయర్ని కలిపి ఎకో టూరిజం ప్రాజెక్ట్ తయారు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి కూడా చెప్పాను. వారు ఒప్పుకున్నారు. ఒక కన్సల్టెన్సీ ద్వారా ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయబోతున్నాం. అయితే ఇప్పటికీ దాదాపు దేవనూరు గుట్టలకు సంబంధించి ఇప్పుడు దాదాపు 3050 ఎకరాలు ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కూడా ఎకో టూరిజం ప్రణాళికలు చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కొంతమంది చెప్తున్నటువంటి అవాస్తవమైనటువంటి విషయాల మీద కూడా తనకు ఒక ఇమేజ్ ఉన్నటువంటి తనను 14 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు, తనకున్నటువంటి రాజకీయ అనుభవం కూడా ఎవరికి లేదు కాబట్టి తనను కావాలని టార్గెట్ చేస్తున్నారని ఒక ఆలోచనలు మాత్రం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా దీన్ని ఇప్పటికి కూడా తన దృష్టికి వచ్చింది కాబట్టి ఒక ఎకో టూరిజంనే పరమావధిగా దీన్ని ప్లాన్ చేసుకుని ఇప్పటికే సీఎం దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఒక ఈ డిపిఆర్లు కూడా రూపొందించి ఒక
ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తామన్నటువంటి ఒక ఆలోచన మాత్రం మాజీ మంత్రిగా పనిచేశారు. అలాగే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ కాంగ్రెస్ భవన్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.